హాయ్ హలో వెల్కమ్ టు తత్వలెన్స్. లాస్ట్ ఎపిసోడ్లో అశ్వత్థామ వ్యాసమహర్షి శిబిరంలో ఉంటాడు కదా, అతన్ని వెతుక్కుంటూ కృష్ణుడు, భీముడు, అర్జునుడు అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించాడు, అశ్వత్థామ శాపానికి ఎందుకు గురయ్యాడు, ఇవన్నీ వివరించడానికి మన ముందున్నారు అప్పన్న గారు. హలో అప్పన్న గారు. హాయ్ భవాని. భవాని, మనం కొన్ని ఎపిసోడ్స్గా తెలుసుకుంటున్నాం కదా, అంటే కురుక్షేత్రం తర్వాత జరిగిన ఘట్టాలని. లాస్ట్ టైం మనం చాలా ముఖ్యమైన ఘట్టం దగ్గరకు వచ్చి ఆగాము. ఏంటి అంటే అశ్వత్థామ దారుణంగా పాండవ శిబిరాల మీద మారణకాండ సృష్టించి ఆ తర్వాత ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ద్రౌపదికి కోపం వచ్చి మీరు అశ్వత్థామని చంపితే కానీ నేను ఊరుకోను, లేదంటే ఇక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను అని అక్కడే కూర్చునిపోయింది. అర్జునుడు, కృష్ణుడు, భీముడు, ధర్మరాజు వీళ్ళందరూ వ్యాస మహర్షి ఆశ్రమంలో అశ్వత్థామ ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చారు. రథాలు దిగి వ్యాసాశ్రమానికి వెళ్ళేసరికి అశ్వత్థామ ఒక చెట్టు కింద ఒళ్ళంతా బూడిద రాసుకొని, అసలు ఆ సన్నివేశం చూస్తే ఇతను అశ్వత్థామ కాదేమో, రాత్రి వచ్చింది వేరే ఎవరో ఏమో అనుకుంటారు. అలా ఒళ్ళంతా బూడిద పూసుకొని నేల మీద కూర్చొని తపస్సు చేసుకొని తపస్సులో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. ఆ సీన్ చూసేసరికి మన భీముడికి విపరీతమైన కోపం వచ్చింది. ఓరి కపట సన్యాసి, నువ్వు నిన్న చేసిన మారణకాండ నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? ఏమీ తెలియనట్టు వచ్చి ఇక్కడ అమాయకంగా నువ్వు సన్యాసి వేషం వేసుకుంటే నేను నమ్ముతానా? ముందు కళ్ళు తెరు, వచ్చి నాతో యుద్ధం చేయి, నిన్ను ఈరోజు చంపకుండా వదలను అని సింహగర్జన చేసి యుద్ధానికి రమ్మన్నాడు. ఇంకా అంత గట్టిగా, నీకు తెలుసు కదా భీముడు అసలే కోపం ఎక్కువ బాగా. అవును, ఇంకంత గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అశ్వత్థామ. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ధర్మరాజు, కోపంతో ఊగిపోతున్న భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు. ఇక అశ్వత్థామకు అర్థమైపోయింది, ఓహో ఈ రోజు ఇక వీళ్ళ చేతుల్లో నుండి నేను తప్పించుకోలేను, అయితే నాకు మరణమే. సో దీని నుండి నేను వెంటనే నన్ను నేను కాపాడుకోవాలి అనుకుని పక్కనే ఉన్న గడ్డి పరక అలా పైకి తీసి దాన్ని బ్రహ్మాస్త్రాన్ని అందులోకి విలీనం చేసి అపాండవ మగుగాక అని మంత్రించి వాళ్ళ మీదకి విసిరాడు. అపాండవ మగుగాక అంటే అసలు అది ఎంత దారుణమైన ఇంటెన్షన్ అంటే, ఇప్పుడు చాలామంది ఈ కాలంలో కూడా రిలవెన్స్ చూసుకుంటాం కదా, కొంతమంది బయటకి మంచిగా కనిపిస్తూ లోపల చాలా చెడ్డగా అనుకుంటారు, వీళ్ళకి బ్యాడ్ కావాలి అని. కానీ అలా అనుకునే వాళ్ళల్లో ఈ పర్టికులర్ విషయంలో అశ్వత్థామ ఇన్ని యుగాల్లో కూడా చాలా దారుణమైన ఇంటెన్షన్తో చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే అపాండవ మగుగాక అంటే ఈ భూమి మీద ఇక ఎప్పటికీ ఆ పాండవాస్ లీనియేజ్ ఉండకూడదు అని అతని ఇంటెన్షన్. ఇప్పుడు నీకు కోపం ఉంటే పాండవుల మీద ఉందనుకో, నీకు కోపం ఉంటే ఆ పాండవులతో నువ్వు ఫైట్ చేయి, యుద్ధం చేయి, అంతేకాని వాళ్ళ నెక్స్ట్ తరాలు, పాపం ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ కుటుంబంలోని ఆడవాళ్ళ గర్భంలో ఉన్న పిల్లలు ఏం చేశారు, వాళ్ళకి ఇంతవరకు ఏమీ తెలియదు కదా, వాళ్ళు కూడా చనిపోవాలి అనే ఇంటెన్షన్తో, అసలు పాండవ లీనియేజ్ డిస్ట్రక్ట్ అయిపోవాలి అనే ఉద్దేశంతో అపాండవ మగుగాక అని ఆ గడ్డి పరక విసిరేసాడు అనమాట. అది బ్రహ్మాస్త్రంగా మారిపోయింది. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడైతే అలా విసిరాడో అప్పుడు ఒక్కసారిగా అగ్ని ఉల్కలు వచ్చేసాయి ఆకాశం అంతా. అది వెంటనే శ్రీకృష్ణుడు గమనించి వెంటనే అర్జునుడితో చెప్పాడు, అర్జున ఇది బ్రహ్మాస్త్రం, దీనిని ఏ అస్త్రంతో నువ్వు అడ్డుకోలేవు, వెంటనే నువ్వు కూడా, నీకు నీ గురువు ఇచ్చాడు కదా, వెంటనే ఆయన ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని వాడి ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకో, లేదంటే మనం ఇప్పుడు ఇక్కడ పాండవులందరూ ఇప్పుడు ఇదైపోతారు, సో వెంటనే చెయ్యి అనంటే అర్జునుడు అప్పుడు నమస్కారం పెట్టుకొని, ఈ బ్రహ్మాస్త్రాన్ని నేను అశ్వత్థామ నాపై వేసిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డగించడానికి మాత్రమే వాడుతున్నాను అని వినయంగా అనుకొని వెంటనే ఒక అస్త్రం తీసి దానికి బ్రహ్మాస్త్రాన్ని సంకల్పించి యారో వేస్తాడు. అది గడ్డిపరకల ఆకాశంలోకి వచ్చింది. అండ్ అర్జునుడు వేసిన అస్త్రం బ్రహ్మాస్త్రంగా మారి దాన్ని అడ్డుకోవడానికి అలా వచ్చి ఢీకొంది ఆకాశంలో. అలాగా ఒక్కసారిగా రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొనగానే భూమంతా కంపించిపోయింది. ఆకాశం నుండి ఉల్కలు పడుతున్నాయి, రాళ్ల వర్షం వచ్చింది, సూర్యుడు కనిపించట్లా, చిమ్మ చీకటి. ఒక యుగాంతం వస్తే మనకి ఎలా అయితే జరుగుతుందో అలా ఘోరమైన ఉత్పాతాలన్నీ జరుగుతున్నాయి.
అది ఇంకా అసలు బ్రహ్మాస్త్రం కేవలం 2 బ్రహ్మాస్త్రాలు అడ్డుకోవటం వల్ల ఒకదానికొకటి అడ్డుపడి ఆపడానికి అర్జునుడు వేసిన బ్రహ్మాస్త్రం అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రాన్ని ఆపటానికి ప్రయత్నిస్తోంది. ఇమాజిన్ అది నేల మీద పడలేదు, ఆకాశంలో 2 అలాగ ఆపడానికి ఒకదాన్ని ఆపడానికి ఒకటి ప్రయత్నిస్తుంటేనే అంత ఉత్పాతాలు జరిగాయి. ఒకవేళ ఆ బ్రహ్మాస్త్రం నేల మీద పడితే ఏం పరిస్థితి? అలా ఘోరం జరుగుతుంటే ప్రజలకి ఏమర్థమవుతుంది, ఇంకా ఏదో అయిపోతుంది, ఘోరం జరుగుతుంది అని జనాలందరూ పరిగెడుతున్నారు. అసలు యుగాంతంలాగే ఉంది ఆ సిట్యువేషన్ చూడటానికి. వెంటనే నారదుడు వేదవ్యాసుడి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ కలిసి వ్యాసమహర్షి ఆశ్రమంలో వీళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. వ్యాసుడు నారదుడు చాలా కోపంగా వీళ్ళిద్దరిని అడుగుతారనమాట, అశ్వత్థామని అర్జునుడిని. ఏంటి, ఈ భూలోకంలో ఎన్నో యుగాలలో ఎంతో మంది వీరులు సూరులు పుట్టారు, ఎంతో మంది రాజులు యుద్ధాలు చేసుకున్నారు, కానీ మీ ఇద్దరిలాగా ఎవరు జనావాసాల మధ్యలో ఇలా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే 12 సంవత్సరాల పాటు భూమి మీద నీటి చుక్క ఉండదు, కరువు కాటకాలు వస్తాయి. అసలు ఏం చేస్తున్నారు మీరెందుకు బ్రహ్మాస్త్రం ప్రయోగించారు అని గట్టిగా అడుగుతారు. గట్టిగా అడిగితే అర్జునుడు చెప్తాడనమాట, స్వామి నేను జనావాసాల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని ఉద్దేశంతో అస్సలు నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. అశ్వత్థామ మా పాండవులందరినీ చంపడానికి ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవటానికి మాత్రమే నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. నేను దానిని వెనక్కి తీసేసుకుంటాను, కానీ మమ్మల్ని కాపాడాల్సింది మాత్రం మీరే అని వినయంగా నమస్కరించి చెప్పి బ్రహ్మాస్త్రాన్ని విరమిస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ అర్జునుడు ఏదైతే ఆపుతున్నాడో బ్రహ్మాస్త్రంతో ఆ బ్రహ్మాస్త్రం వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం మరి పాండవుల మీదకి రావాలి కదా, అపాండవ మగుగాక అంటే ఆటోమేటిక్గా పాండవుల మీదకి వచ్చేస్తుంది. సో అలా జరగకుండా వేదవ్యాసుడు ఏం చేస్తాడంటే అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, అశ్వత్థామ ద్రోణాచార్యుడు ఎంతో ప్రేమగా అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు, అయినా అతను నిన్ను చంపటానికి కాకుండా కేవలం నువ్వు వేసిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డగించడానికి మాత్రమే ఆ అస్త్రాన్ని వాడాడు. నువ్వేంటి పాండవులందరి నాశనం కోరుకుంటున్నావు, ఒక బ్రాహ్మణుడికి పుట్టావు, నీ ధర్మాన్ని వదిలేసి క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నావు, అయినా కూడా ఈ ధర్మంలో కూడా ఇంత నీచమైన పని చేయాల్సిన అవసరం ఉందా, వెనక్కి తీసుకో అంటాడు. అయితే అశ్వత్థామ ఏం చేస్తాడంటే వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది వెనక్కి రాదు. ఎందుకు అంటే ద్రోణాచార్యుడు అశ్వత్థామకి ఈ బ్రహ్మాస్త్రాన్ని నేర్పించినప్పుడే అతనికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. 3 ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒక్కటి, నేను నీకు ఈ బ్రహ్మాస్త్రాన్ని నేర్పిస్తున్నాను, కానీ నువ్వు నీ జీవితంలో ఎప్పుడు ఇది వాడకూడదు అనేది ఫస్ట్ రూలు. సెకండ్ రూల్, ఒకవేళ నీ ప్రాణాపాయ స్థితికి వచ్చి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని వాడాల్సి వచ్చినా నీ దగ్గర ఉన్న వేరే అస్త్రాలు వాడు, కానీ దీన్ని నువ్వు వాడితే నీకే చెడు జరుగుతుంది. కాబట్టి దిస్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. అంటే నువ్వు ఒకవేళ నీ ప్రాణాపాయ స్థితిలో కూడా వేరే అస్త్రాలు వాడకుండా నువ్వు ఇది బ్రహ్మాస్త్రాన్ని వాడితే అది నీ సెల్ఫ్ డిస్ట్రక్షన్కే అవుతుంది. సో బీ కేర్ఫుల్ అని చెప్తారనమాట. అండ్ ఇంకోటి మూడోది ఏంటంటే దీనిని ఉపసంహరించటం అశ్వత్థామకి నేర్పించిన. సో అశ్వత్థామకి ఉపసంహరించడం నేర్పిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరికైనా ఒక లూప్ హోల్ దొరికినట్టుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏముంది, మామూలుగా అయితే వ్యాసమహర్షి ఉపసంహరించుకో అంటే అర్జునుడు ఉపసంహరించుకున్నాడు. ఎందుకు, అతని ఇంటెన్షన్ అశ్వత్థామని చంపటం కాదు, ఆపడానికి. ఇప్పుడు అలానే అశ్వత్థామకి ఉపసంహరించుకోవడం కూడా తెలిస్తే వేస్తాడు ఉపసంహరించుకుంటాడు, వేస్తాడు ఉపసంహరించుకుంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు పాండవులు అక్కడ ఉన్న ధర్మరాజు, భీముడు, అర్జునుడు చనిపోవడానికి ఎంతసేపు పడుతుంది, ఆ బ్రహ్మాస్త్రం ఆ పని కార్యక్రమం అయిపోగానే అతను ఉపసంహరించుకోవచ్చు కదా. ఏదైనా ఒక డిస్ట్రక్షన్ జరిగితే అక్కడ తనకి అశ్వత్థామకి దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ ఇంకో దగ్గర అదే డిస్ట్రక్షన్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. సో కాబట్టి అతను ఎవరైతే ద్రోణాచార్యుడు ఉన్నాడో ఉపసంహరించుకోవటం ఇవ్వాల. అంటే ఒకసారి ఏదైనా ఘోరమైన తప్పు అశ్వత్థామ చేస్తే మళ్ళీ ఆ తప్పు చేసే అవకాశం అతనికి రాకూడదు అని ఆయన ఉద్దేశం.
ఇప్పుడు అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రం వేశాడు, ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరే మళ్ళీ బ్రహ్మాస్త్రం ఉంది. ఓకే. కానీ అశ్వత్థామకి ఒకసారి వేస్తే మళ్ళీ అది రాదు. అవును. సో ఇట్స్ ఓన్లీ వన్ టైమ్ యూజ్ లాగా. హ్మ్. సో అతనేమో ట్రై చేశాడు వెనక్కి తీసుకురావడానికి, రావట్లేదు. వేదవ్యాసుడికి చెప్తాడనమాట, నాకు దాన్ని ఉపసంహరించటం తెలీదు, హ్మ్. కాబట్టి నేనేం చేయలేను అంటే వేదవ్యాసుడు తిడతాడు, నీకు పిచ్చి కానీ పట్టిందా, పాండవులు న్యాయంగా ధర్మంగా యుద్ధం చేసి గెలిచారు. హ్మ్. ఇప్పుడు హస్తినాపురానికి దేశానికి రాజులు వాళ్ళు, వాళ్ళని నువ్వు చంపటం ఏంటి, ఛాన్సే లేదు, నువ్వు ఖచ్చితంగా దీనిని నువ్వు విరమించాలి అని అంటే, అప్పుడు అశ్వత్థామ ఆలోచించి నేను దీన్ని అపాండవ మగుగాక అని చెప్పి వేశాను కాబట్టి నా ముందు ఉన్న పాండవులందరూ మరణించకపోయినా ఇది ఖచ్చితంగా ఎవరైతే పాండవ స్త్రీల గర్భాలలో శిశువులు ఉన్నారో వాళ్ళని ఇది సంహరిస్తుంది, అప్పుడే దీని శక్తి నశించిపోతుంది అని అంటాడు. హ్మ్. అంటే ఉన్న పాండవుల మీద కాకుండా ఎవరైతే పాండవ స్త్రీలు ఉన్నారో, అంటే ఇప్పుడు ఒక వంశంలో చాలా మంది స్త్రీలు ఉన్నప్పుడు ఒక 5, 6 గర్భిణీలు అయి ఉండొచ్చు. అవును. వారి గర్భంలో ఉన్న శిశువులందరూ దీనివల్ల సంహరించబడతారు అని అంటాడనమాట. అని ఆ తర్వాత అశ్వత్థామ అంటాడు, కానీ వీళ్ళు నన్ను చంపకుండా మీరే నన్ను కాపాడాలి అని వేదవ్యాసుడిని అడుగుతాడు. హ్మ్. అయితే వేదవ్యాసుడు అంటాడనమాట, వీళ్ళు నిన్ను చంపకూడదు అంటే నువ్వు నీ తల మీద ఉన్న మణిని తీసి వాళ్ళకిచ్చేయి హ్మ్. అని అంటాడు. లేదు ఇది నేను ఎలా ఇస్తాను, ఈ మణి ఉండటం వల్ల ఆకలి దప్పులు ఉండవు, రాక్షసుల వల్ల దేవతల వల్ల నాకు ఏ అపాయము ఉండదు, నాకు ధనం ఎప్పుడూ ఉంటుంది, ఇలాంటి మణిని నేనెందుకు ఇస్తాను, నేను ఇవ్వను అంటాడు. అంటే నారదుడు వ్యాసుడు ఉంటే గట్టిగా చెప్తారనమాట, నువ్వు చచ్చిపో, అయితే నేను చంపేస్తాడు, నువ్వు చచ్చిపో, ఎందుకు నువ్వు మళ్ళీ నువ్వు ఎన్నెన్ని పాపాలు చేసావు ఇవన్నీ లిస్టు చెప్పి వేదవ్యాసుడు గట్టిగా చెప్తాడు. అయితే ఇంకా చేసేదేమీ లేక, సరే నేను మరణించకుండా ఉండాలి అంటే ఇది ఒక్కటే దారి కదా, ఇంకా నేనేం చేస్తాను అని ఆ మణిని తీసి చేతిలో పెడతాడు. ఇక బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో పాండవ స్త్రీల గర్భాలలో ఉన్న శిశువుల్ని సంహరిస్తుంది అని ఇంకా మణిని ఇచ్చేసిన తర్వాత శ్రీకృష్ణుడుండి అంటాడు అనమాట. చాలా కోపంగా అశ్వత్థామ ముందుకు వచ్చి, అశ్వత్థామ నువ్వు చెప్పినట్టుగానే పాండవ స్త్రీల గర్భాలలో ఉన్న శిశువులు సంహరించబడిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మాత్రం బ్రతుకుతాడు, అతను తర్వాత భవిష్యత్తులో రాజై హస్తినాపురాన్ని పాలిస్తాడు అని చెప్తాడనమాట. ఎందుకంటే ఉత్తరికి ఆల్రెడీ ఒక వరం ఉంటుంది, ఆ వరం వల్ల ఉత్తరికి పుట్టే బాబు ఖచ్చితంగా హస్తినాపురానికి రాజు అవుతాడు అని వరం ఉందన్నమాట. ఆ మాట వినగానే అశ్వత్థామ నో ఇది అన్యాయం, నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోనంటే శ్రీకృష్ణుడు ఉండి చాలా కోపంగా, నువ్వు ఆల్రెడీ కనీసం భూమిని తాకని పసి శిశువులని చంపి ఘోరమైన తప్పు చేశావు, దీనివల్ల నువ్వు 3000 సంవత్సరాలు జనావాసంలో తిరగకుండా శరీరమంతా పుండ్లతో నొప్పితో బాధతో నిద్రాహారాలు లేకుండా 3000 సంవత్సరాలు ఈ భూమి మీదే తిరుగుతావు. ఎవరైతే ఉత్తరకి పుడతారో ఆ బిడ్డ పరీక్షిత్తుగా పెరిగి పెద్దై నీ కళ్ళ ముందే హస్తినాపురాన్ని రాజుగా పాలించడం నువ్వు చూస్తావు అని శాపమిస్తాడు. శ్రీకృష్ణుడు శాపమియ్యగానే వేదవ్యాసుడు ఇది నిజమవుగాక అని శాపమిస్తాడనమాట. సో శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు శాపమిచ్చారు. అశ్వత్థామకి చాలా కోపం వచ్చింది, కానీ శ్రీకృష్ణుడిని శపించలేడు కదా, అతనికి ఇప్పుడు మనే లేదు అంటే అతను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కంటే కూడా ఇంకా నీచమైన పరిస్థితిలోకి జారిపోయినట్టే. సో అతను వేదవ్యాసుడి వైపు తిరిగి, వేదవ్యాస నువ్వు నన్ను శపించావు కదా, నువ్వు పక్షపాతంగా ఉన్నావు కదా, అయితే నువ్వు కూడా నేనున్నంత కాలం ఈ భూమి మీదే బ్రతుకు కాక అని ప్రతిశాపం ఇస్తాడు. వేదవ్యాసుడు ఏమి కామ్గానే ఉంటాడు, సరే అన్నట్టుగా. ఆ తర్వాత ఇంకా అలా ప్రతిశాపం ఇచ్చి కోపంగా అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అడవుల్లోకి వెళ్ళిపోయేసరికి అతనికి శరీరం అంతా కృంగి కృషించిపోయినట్టు, రక్తం కారడం, ఒళ్ళంతా పుండ్లైపోవటం
అలా అయిపోతుంది. ఇక ఇక్కడ వ్యాస ఆశ్రమంలో ఉన్న పాండవులు వేదవ్యాసుడికి నమస్కరించి పాండవ శిబిరాల దగ్గర ద్రౌపది ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏదైతే అశ్వత్థామ మణి ఉందో ఆ మణిని ఆమె చేతికిస్తారనమాట. అప్పుడు ధర్మరాజు అంటాడు, నువ్వు ఇలా అనుకున్నావు కదా, చూడు నువ్వు అడిగినట్టుగా మేము మణి తీసుకొచ్చాము, ఇప్పటికైనా నీ బాధని కొంచెం తగ్గించుకో అని చెప్తాడు. సో అలా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేయటం, అలాగే శ్రీకృష్ణుడు శాపం ఇయటం చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా అద్భుతమైన ఘట్టం. అవును. సో ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న దానికంటే లిపి ఎపిక్స్లో మన సౌప్తిక పర్వంలో వస్తుందన్నమాట ఇది. ఓకే. సో ఆ సౌప్తిక పర్వంలో ఈ ఘట్టమంతా వింటూ ఉంటే భవాని అసలు మనకి తెలీదు, మనమే అక్కడుండి చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో అంత ఇమ్మర్సివ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు మహాభారతం వినండి. సౌప్తిక పర్వానికి వచ్చేసరికి మీకే గూస్ బంప్స్ వస్తాయి ఆ సిట్యువేషన్, ఆ ఘట్టం వింటూ ఉంటే. వినండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భవాని. థ్యాంక్ యూ అప్పన్న గారు.